పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుక్కలగూడూరు గ్రామంలో ఈ నెల 14న జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. కేసులో నిందితుడు మేడం కరుణాకర్ను అరెస్ట్ చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి తెలిపారు. కుక్కలగూడూరుకు చెందిన పోతరాజుల సంతోష్ ఇంటికి తాళం వేసి పనులకు వెళ్లిన సమయంలో నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ధర్మారం ఎక్స్ రోడ్స్ వద్ద నిందితుడిని బసంత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 3,000 రూపాయల నగదు, 48.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 133 గ్రాముల వెండి కడియం, ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన సిఐ, ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బంది డీసీపీ రామరెడ్డి అభినందించారు. నల్లపూసల తాడు 29 గ్రాములు, ఒక జత బంగారు కమ్మలు 10.9 గ్రామ్స్, ఒక జత బంగారు మాటీలు 5.2 గ్రామ్స్, ఒక వెండి, అంటే ఇది మొత్తం ఈ 4 వస్తువులు వచ్చేసి 4.5 తులాలు. అలాగే ఒక వెండి కడియం 133 గ్రామ్స్, 3,000 నెట్ క్యాష్, ఎర్టికా కార్ యొక్క కీ. మేడం కరుణాకర్ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకెళ్ళి మాకు యాక్చువల్లీ కంప్లైంట్ పోతరాజుల సంతోష్ వీళ్ళ ఇంట్లో నుంచి తీసుకెళ్ళడం జరిగింది. అఫెన్స్ అయిన ఎమ్మటే మా ఏసీపీ గోదావరి ఖని రమేష్ ఆధ్వర్యంలో సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ శ్రీధర్ స్పెషల్ టీమ్గా ఏర్పడి ఒక మంచి ఇంపార్టెంట్ క్లూతోని చేంజ్ చేయడం జరిగింది.